ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ప్రతి నిత్యము కూడా దేవుడు మనతో మాట్లాడాలని, మనల్ని బలపరచాలని, మనకు ఒక మంచి స్థానం ఉందండి, మంచి భవిష్యత్తు ఉందని, అంతేకాదు మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడని, క్షమిస్తున్నాడని చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వైఎన్ఎస్ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారని నమ్మి వీక్షించండి. ఈరోజు వాగ్దానము చదువుతాం. సామెతం 1:15. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవలు యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనను. మన జీవితంలో దేవుడు ఈరోజు ఒక మంచి హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు. భక్తిహీనత నుండి లేక భక్తి విడిచివాని యొక్క మార్గము నాకు అసహ్యం అంటున్నాడు కీర్తనకారుడు. నిజమే, మనము కొన్నిసార్లు మన జీవితంలో నెగిటివ్ పీపుల్ కానీ మనల్ని డ్రైన్ చేసేవారు, నీరు కారిపోయేలాగా మొత్తం తీసేవారు ఉండొచ్చు, మనం పిప్పి చేసేవారు ఉండొచ్చు. అలాంటి వారి దగ్గర నుండి మనం దూరంగా ఉండాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. యేసయ్య కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొంతమంది నెగిటివ్ పీపుల్ ఆయన చేసే కార్యాలను విశ్వసించక ఇంకా నవ్వే వారి నుండి దేవుడు దూరంగా ఉన్నాడు. అంతేకాదు, వారిని ఆ సిచ్యువేషన్ నుండి, ఆ యొక్క కార్యం జరగకముందు దేవుడు వారిని ఫస్ట్ తీసివేసి వారిని దూరపరచడం చూస్తున్నాను. ఆ తర్వాత ఆ చిన్న బిడ్డను, 12 ఏళ్ల పాపను మరణము నుండి పైకి లేపినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా పాప మార్గంలో ఉండేవారు, అనీతి కార్యాలు చేసేవారు, అలాగే దేవుని యొక్క సాంగత్యము నిన్ను తప్పిస్తున్న వారి నుండి నువ్వు తొలగిపోవాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కీడు నుండి నీ పాదములు దూరంగా పెట్టు అని సామెత 4లో మనం చూస్తున్నాం. నాకు చిన్న సంఘటన గుర్తొస్తుందండి. మా చెల్లెళ్ళు ఒకసారి మా తల్లిగారితో మీటింగ్కి వెళ్ళారు, నా తర్వాత చెల్లెలు. అయితే రాత్రి వేళ వారు మీటింగ్ నుంచి వచ్చేటప్పుడు గడ్డి బాగుంది కదా అని గడ్డి మీద నడుస్తూ వెళ్తున్న సమయంలో ఒక తేలు మా చెల్లెల్ని కుట్టింది. అది కుట్టిన వెంటనే మా చెల్లెలు కింద కూర్చుండిపోయింది. అది ఏంటిది అని చూసేవరకు తేలు పాక్కుంటూ వెళ్ళిపోయింది. అయితే ఆ తేలు కుట్టడం ద్వారా ఆ నొప్పి, ఆ విషము ఆ కాలం నుండి పైకి వస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి వెంటనే తన 2 చేతులతో సమయోచితమైన జ్ఞానముతో ఆ యొక్క మోకాల మీదకి పైకి ఆ విషము పాకకుండా చాలా గట్టిగా పట్టేసుకుంది. ఆమె అలాగ పట్టుకోవడం ద్వారా తర్వాత వచ్చిన వైద్యులు ఆమెకు ఎంతో త్వరగా చికిత్స చేయడం ద్వారా కూడా మరి ఆమె బ్రతికింది. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో విషపూరితమైన మనుషులు మనకు ఏదో ఎక్కిస్తూ ఉంటారు. దానివల్ల మన జీవితం పాడైపోతుందని నమ్మాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, వారి నుండి నువ్వు దూరంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, భక్తి విడిచిన వారి యొక్క మార్గం వారికే వెక్కసంగా ఉంది, అలాంటి వారితో నేను సాంగత్యము చేయను అంటున్నాడు. ఈరోజు నీ యొక్క సాంగత్యం ఎవరితో ఉంది? యు సీ యువర్ ఫస్ట్ 5 ఫ్రెండ్స్. నీ 5 ప్రాణ స్నేహితులు ఉన్నట్లయితే ఆ 5 ఎలాగున్నారు? దేవుని మార్గంలో నడిపిస్తున్నారా లేక పాప మార్గాన్ని ప్రేరేపిస్తున్నారా? ఒకవేళ వారు ప్రేరేపించినట్లయితే మా చెల్లెలు చేసినట్టుగా ఆ విషయము తనని ఎక్కకుండా ఉండడానికి గట్టిగా పట్టేసుకుంది. అలాగే నీవు కూడా బ్లాక్ నిన్ను పాడు చేసే వారి నుండి నువ్వు దూరంగా ఉండు. నీవు వారిని బ్లాక్ చేసినట్లయితే నీవు జీవ మార్గంలో నడుస్తావు. అంతేకాదు, బ్లెస్సింగ్స్ని, అనేకమైన బ్లెస్సింగ్స్ని పొందుకుంటావు. సో డోంట్ లెట్ ఎనీ వన్ బ్లాక్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి యేసయ్య, ఈరోజు మాతో మాట్లాడి ఉన్నావు. అనేకులతో స్నేహం చేస్తాము. అనేకులు మా యొక్క ప్రయాణంలో, ఈ జీవన ప్రయాణంలో అయ్యా మాతో పాటు అయ్యా తని ప్రయాణం చేస్తారు. అయితే ఎవరైతే మాకు హాని, ఎవరైతే మాకు కీడు, ఎవరైతే మాకు విషంగా ఉంటారో ప్రభా, వారిని మేము దూరం పెట్టడానికి మాకు కావాల్సిన సమయోచితమైన జ్ఞానం దయచేయండి. అలాగే నీ నీతి మార్గంలో, జీవ మార్గంలో, నీ పరిశుద్ధ యథార్థ మార్గంలో నడుచుటకు అంతకంతకు మేము తేజరిల్లి బ్రతుకుటకు నీవే ప్రభా తండ్రి సరైన వ్యక్తులను, సరైన అసోసియేషన్స్ మాకు దయచేయండి. ఈరోజు విన్న వాక్య ప్రకారం ప్రభా, ప్రతి బిడ్డ జీవితంలో సరైన వారుంటకు సహాయం చేయండి. దుష్ట వ్యక్తులను దూరపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్లో నండి, విన్నాం కదండి, ₹1,00,000 ఖర్చు అయినా కూడా చెడు సహవాసాన్ని మనం వదులుకోవాలి. ₹10 లాభం ఉన్నా కూడా మనం మంచి సాంగత్యము, అలాగే
సజ్జనులతో మనం సహవాసం చేయొచ్చు. సో ఈ మాట విన్నారు కదా, దేవుడు ఈరోజు మిమ్మల్ని మంచి దారిలో మంచి ట్రాక్లో నడిపించాలని ఆశపడుతున్నారు. సో కట్ ఆల్ ద రాంగ్ ఫ్రెండ్షిప్స్ అండి, బ్లాక్ దెమ్ బిఫోర్ దే బ్లాక్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఈ మాటలు మీరు విన్నారు కదా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మంచి జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సో హీఈస్ ఆస్కింగ్ యూ టు సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్. అది చేయండి, మీ జీవితం బాగుంటుంది. సీ యూ అంటిల్ దెన్, టేక్ కేర్, హ్యావ్ అ బ్లెస్డ్ డే.